హలో హాయ్ దిస్ ఇస్ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే, మన ఇంట్లో ఇలాంటి పార్టీస్ ఉంటే బ్యాంగిల్స్ని అయితే ఎంత బాగా ఆర్గనైజ్గా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నా దగ్గర అయితే చూడండి బ్యాంగిల్స్ వచ్చేసి ఎంత మెస్సీగా ఉన్నాయో. నేను వచ్చేసి యాక్చువల్గా బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా వేసుకునే కొన్ని బ్యాంగిల్స్ అయినా చూడండి ఒక కవర్లో చుట్టేసి అయితే పెట్టేసాను. ₹1 ఖర్చు లేకుండా మనం యాక్చువల్గా బయటికి వెళ్తూ ఉంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కొని వాటర్ అయితే తాగుతాం కదా, ఆ బాటిల్స్ని బయట పడేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇలా ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే మంచిగా ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బాటిల్ కొన్ని క్యాప్ అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి దీన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. బాటిల్ని అయితే కట్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ గ్యాస్ మీద అయితే చాకుని అయితే వెయిట్ చేసుకున్నానండి. చేయడం వల్ల ఈజీగా అయితే బాటిల్ అయితే కట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ అయితే రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి బాటిల్ వచ్చేసి. ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టిక్కర్ అయితే తీసేసుకోవాలి. తీసేస్తే ఇలా వచ్చేసింది అన్నమాట. మళ్ళీ నేనైతే చాకునైతే వేడి చేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి. వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నాను. చూశారు కదండి, బాటిల్ని అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి గుచ్చుకోకుండా ఇక్కడైతే మనం టేప్ అయితే అంటించుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ఈ టేప్ అయితే ఉందన్నమాట. నేనైతే ఈ కార్నర్స్కి అయితే అంటించుకుంటున్నా. ఇలా 2 సైడ్స్ అయితే అంటించుకోవాలండి. టేప్ వచ్చేసి 2 సైడ్స్ అలాగే రౌండ్ అయితే అంటించుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ క్యాప్కి స్టిక్కర్ అంటించుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా తీసినప్పుడు అయితే మన హ్యాండ్కి అయితే రాకిపోతుంది కదా, అట్లా తగలకుండా. అలాగే ఈ బాటిల్కి ఇలా 2 సైడ్స్కి అలాగే దీనిపైన అయితే స్టిక్కర్ అయితే అంటించుకోవాలండి. ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలి. నా దగ్గర వచ్చేసి చూడండి ఎంత మెస్సీగా ఉన్నాయో. ఈ బ్యాంగిల్స్ని వచ్చేసి ఏం లేదండి, ఇలా ఓపెన్ చేసి ఇలా ఇందులో అయితే వేసేయడమే. చూడండి నేను వచ్చేసి పేపర్లో చుట్టేసుకొని మరి వేసుకున్నాను బ్యాంగిల్స్. వీటన్నిటిని కూడా ఏం లేదండి, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇలా వేసేయడమే. ఇలా బ్యాంగిల్స్ అన్నీ వేసేసిన తర్వాత పైనుంచి అయితే క్యాప్ అయితే వేసేసుకోవాలండి. ఇలా క్యాప్ వేసేసుకున్న తర్వాత దీని మీద నుంచి అయితే మూత అయితే వేసుకోవాలండి. ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా బాగా ఈజీగా నేనైతే ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే
ఇన్నైతే స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇందులో వచ్చేసి డజన్ 2 డజన్ల వరకు అయితే ఇక్కడ వరకు అయితే బ్యాంగిల్స్ అయితే పడతాయి. మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని వచ్చేసి ఫాలో అవ్వండి. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా దగ్గర అయితే ఒకటే బాటిల్ ఉంది. ఒకటే బాటిల్తో నేనైతే చూపిస్తున్నాను. ఇలా బాటిల్ అయితే కట్ చేసుకొని 2 స్టిక్కర్స్ అయితే అంటించుకున్నాం కదా. ఇందులో ఏం వేసుకొని తీసుకున్నా మనకైతే ప్రాబ్లం అయితే ఉండదండి. స్టిక్కర్ లేకపోతే మనం ఇలా చేయి పెట్టి తీసే కొద్ది అయితే మనకు గీరుకుపోతూ ఉంటాయి. అందుకే స్టిక్కర్ పెట్టుకుంటే బెస్ట్. ఇందులో వచ్చేసి నేనైతే ఆనియన్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇలా క్యాప్ అయితే పెట్టుకోవాలండి. చాలా బాగా ఉంటాయి ఇలా. అలాగే ఓన్లీ ఆనియన్స్ అనే కావు, ఇంకా ఇంట్లో ఏముంటే అవి. ఇంకా నేను టమాటాలు కూడా చూపిస్తాను. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా టమాటాలు ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే. చూడండి, చాలా బాగా ఎంత బాగున్నాయి. ఇలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ టిప్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూరగాయలు 15 days వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అంటే పెట్టేయడం కంటే, కవర్లో పెట్టడం కంటే ఇలా బాటిల్లో పెడితే బాగా ఉంటాయి. బాగా అంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ కూడా మీకు వర్కౌట్ అవుతుంది. వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి చిన్న గరిటెలు కానీ ఇలా స్పూన్లు కానీ ఉంటాయి కదా, వీటన్నిటిని వచ్చేసి ఇందులో పెట్టేసుకొని ఇలా క్యాప్ అయితే పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా ఆర్గనైజేషన్ అయ్యాయో. ఈ టిప్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది. బయట అంటే డస్ట్ పార్టికల్స్ కూడా ఏం పడకుండా చాలా ప్రొటెక్ట్ అవుతుంది. అలాగే ఇలాంటి చాకులు స్పూన్స్ ఇలాంటివి చాలా బాగా మనమైతే ఇలా దీంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. వచ్చేసి ఏంటిదంటే టీ కప్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి టీ కప్స్ అయితే లేవు, అందుకే నేను ఇలా గ్లాసెస్ పెట్టి అయితే చూపిస్తున్నాను మీకు. వచ్చేసి ఇలా గ్లాసెస్ పెట్టి కూడా టీ కప్స్ పెట్టి బాగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల అవి గాజు గ్లాస్ అనేటివి పగలకుండా చాలా బాగా ఉంటాయి. అలాగే డస్ట్ పడకుండా చాలా బాగా అయితే ఉంటుంది. ఈ టిప్స్ అయితే మీకు తప్పకుండా నచ్చుతాయి, అలాగే యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి ఒకటే బాటిల్ ఉంది కాబట్టి నేను ఒకటే బాటిల్లో ఇన్ని టిప్స్ అయితే చూపించాను. మీరు తప్పకుండా అంటే మేము బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో వాటర్ కోసం అయితే బాటిల్స్ అయితే తీసుకుంటాం కదా, ఆ బాటిల్స్ని అక్కడ పడేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇలా అయితే యూజ్ చేసుకోండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది, వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియోని ఇందాక చూస్తే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.